వేణురాలు అల్పురాలు సమయములో నీ సిలువ చాటున నిలబడుచు ఉండగా సంపూర్ణముగా నీ సిలువలో దేవా మరుగుపరుచుకొని నీ వాక్యము చెంత దేవా ప్రతి ఒక్కరి ఆత్మలు బలపరచబడినట్లుగా వాక్యమును వినుటకు మంచి చెవులను వారికి ఇచ్చి గ్రహించుకున్నటకు మంచి హృదయమును వారికి ఇచ్చి నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచుమని వాక్యమయ్యున్న యేసు కృపగల నామములు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ చివరిలో ఉన్నవారమ్మా కాస్త ముందుకు చదవండి. మీ ముందు జ్ఞాపకం ఉంచదు దయచేసి. ప్రతి వారము చెబుతూ ఉన్నాము, ముందు కూర్చుంటే ముందుగా ఇచ్చే ఆశీర్వాదములు మీకు, వెనకాల కూర్చుంటే వెనకాలే వస్తాయి మీకు. ఏదైనా ఎన్నిసార్లు చెప్పినా ఈ చెవులు మీరు మీ మనసు గ్రహించుకోవట్లేదు. గమనించండి, పురుషులైన వారు కూడా ముందుకు రావాలి. మనము చదువుకున్న వాక్య భాగములు మనము చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసముల గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉపవాసముల గురించి దేవుడు ఇక్కడ అనేకమైన విషయాలను రాయించారు. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇలాంటి వాక్య అంశం ఏమిటంటే నిజమైన క్రైస్తవులు చేయు ఉపవాసము. నిజమైన క్రైస్తవులు చేయు ఉపవాసము ఏ రీతిగా ఉంటుందో బైబిల్ గ్రంథములో దేవుడు అనేకమైన విషయాలను రాయించారు. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే వారు మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకునిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ మనకు కనబడుచున్న మాట ఏమిటంటే మిస్పాలో అక్కడ వారు ఇశ్రాయేలు వారందరూ కూడా ఒక చోట కూడుకుని వారు చేస్తూ ఉన్న కార్యం ఏమిటంటే వారి యొక్క పాపములను ఒప్పుకొనొచ్చు ఉన్నారు. అందుకే భక్తులైన వారు కూడా పాడుచున్నారు, పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభువుని ఎదుట ఒప్పుకొను అని భక్తులు పాడుచు ఉన్నారు. ఎవరైతే పాపపు యొక్క క్రియలను, పాపపు యొక్క ఆలోచనలను, పాపపు యొక్క తలంపులను, పాపపు యొక్క నడవడికను దేవుని యందు అతి దుఃఖముతో ఒప్పుకొనుట మేలు అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. ప్రతి వారము కూడా ఆదివారపు ఆరాధనలో ఒక క్రమం ఏమిటంటే పాపాలు ఒప్పుకొనుట. కొంతమంది పాపాలన్నీ ఆ యొక్క కార్యక్రమం ఒప్పుకొనుట అయిపోయిన తర్వాత ఆరాధనకు వస్తూ ఉన్నాము. అయితే నిజమైన ఉపవాసము, నిజ క్రైస్తవులు ఆ యొక్క నిజమైన ఉపవాసము ఏమిటంటే దేవుని ఎదుట వారి యొక్క పాపములను ఒప్పుకొనుటయే నిజమైన ఉపవాసము. నిజ క్రైస్తవులు చేయు ఉపవాసము అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇశ్రాయేలు వారందరూ కూడా చేయుచున్న పని ఏమిటంటే ఒక చోట కూడుకొని ఏం చేస్తూ ఉన్నారంటే మేము పాపాత్ములమయ్యా, మా పాపాలను క్షమించు దేవా, దీనిని బట్టి ఈ రీతిగా ఈ పాపములో మేమున్నాము, మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు. అందుకే భక్తులు కూడా పాడుతూ ఉన్నారు కదా, పాప క్రియలను అతి దుఃఖముతో ప్రభువు ఎదుట ఒప్పుకొను అన్నట్లుగా. దుఃఖముతో దేవా, ఈ రోజు నేను ఈ పాపపు క్రియలు చేసి వచ్చాను, ఈ పాపపు చూపును కలిగి ఉన్నాను, ఈ పాపపు ఆలోచనలతో ఉన్నాను, ఈ రీతిగా పాపపు ఆలోచన మనసులో పెట్టుకొని, పాపపు క్రియలు మనసులో పెట్టుకొని, పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకొని నీవు ఉపవాసము చేస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు.
వాక్యమును వినుచు ఉన్న మనం అందరము కూడా ఎవరెవరైతే ఉపవాస దీక్షను పఠిస్తూ ఉన్నారో, ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉన్నారో, వారు చేయవలసిన ఉపవాసము, ఆ యొక్క ఉపవాసములో భాగం ఏమిటంటే పాపాలు ఒప్పుకోవాలి. అన్ని పాపాలు మనసులో పెట్టుకొని నేను దీక్షను తీసుకున్నానంటే అది నీకు మంచిది కాదు. నిజ క్రైస్తవుని యొక్క లక్షణాలు ఏమిటంటే ఏ దినములకు నీవు ఏ పాపమును చేసి ఉన్నావో, ఏ పాపపు క్రియలు కలిగి ఉన్నావో ఆ దినమందే దేవా ఈ రోజు నీకు విరుద్ధముగా ఈ పాపాన్ని చేసి వచ్చాను, ఈ పాపపు ఆలోచన కలిగి ఉన్నాను, ఇదిగో నేను సన్నిధిలో ఒప్పుకొనొచ్చు ఉన్నాను, నన్ను కడిగి వేయము, నన్ను శుద్ధీకరించమని చెప్పి ఒప్పుకున్న వారు ధన్యులు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాము. నిజ క్రైస్తవుని యొక్క నిజమైన ఉపవాసం ఏమిటంటే పాపములను ఒప్పుకొనుట. రెండవదిగా మనము చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా కూర్చోవాలి. కొంతమంది ఆరాధనకు వస్తారు, వచ్చినది మొదలుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉంటారు, ఉండి మరలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ నిజ క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటంటే వారి యొక్క ఉపవాస దీక్షకు ఆరంభం ఏమిటంటే దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చోవాలి. నా నోటి మాటలు కాదు, కానీ వాక్యములో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చుని దేవుని యొక్క వాక్యమును వినుచు దేవునికి సమర్పించుకునే వారిగా మనం ఉండాలని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 26వ వచనములో వీరందరూ కత్తి దూయవారును అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండొచ్చు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఏం చేస్తూ ఉన్నారంటే వీరందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని దేవుని యొక్క సముఖములో వారి యొక్క శ్రమను బట్టి, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి దుఃఖిస్తూ అలాగున దుఃఖముతో దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా కూర్చుని దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉన్నారట. నిజమైన క్రైస్తవుని యొక్క ఉపవాస లక్షణం ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చిన నీవే శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నీ మనసు అటు ఇటు మళ్ళించుకోకుండా నీ యొక్క శరీరముతో బయటికి లోపలికి వస్తూ నీవు అలాగున సమయాన్ని వ్యర్థము చేయకుండా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే శ్రద్ధగా కూర్చుని దేవునికి మన యొక్క హృదయాలను సమర్పించుకునే వారిగా, బలిగా దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. అది నిజ క్రైస్తవుని యొక్క ఉపవాస దీక్ష. మూడవదిగా మనకు చూసినట్లయితే తగ్గించుకొని దేవుని సన్నిధిలో అంగలార్చాలి. నీ స్థితిని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ గొప్ప ఘనతను బట్టి హెచ్చించుకొనక దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు నేను మనమందరము కూడా తగ్గింపు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో అంగలార్చే వారిగా ఉండాలి. వాక్యములు మనము చూసినట్లయితే యోవేలు గ్రంథము వాక్యములు యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే యాజకులారా గోనె పట్టు కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్టు వేసుకుని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును ప్రాణార్పమును మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయారు. ఇక్కడ చూస్తూ ఉన్న మాట ఏమిటంటే తగ్గించుకుని మన స్థితిని బట్టి, మన ఆస్తిని బట్టి, అందమును బట్టి, ఐశ్వర్యమును బట్టి మనము గర్వింపక దేవుని సన్నిధిలో నిజ క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటంటే
చెప్పగానే దేవా నాకంటే నువ్వు గొప్పవాడవయ్యా, ఈ రోజు నేను కలిగి ఉన్న ఈ స్థితి అంతయు నీవిచ్చినదే దేవా అని చెప్పి తగ్గించుకొని దేవుని యందు అంగలార్పు చేసేవారిగా, రోదనము చేసేవారిగా, ఉపవాసము చేసేవారిగా, రాత్రంతయు దేవునితో గడిపేవారిగా మనం ఉండాలి. అది నిజ క్రైస్తవుని యొక్క ఉపవాస లక్షణము. ఉపవాసము చేస్తూ ఎక్కడెక్కడో కొంతమంది తిరుగుతూ ఉంటారు, పేరుకు మాత్రము ఉపవాసము చేశామని ఆ స్థలానికి ఈ స్థలానికి బరువు యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. సమయాలను వ్యర్థము చేస్తూ ఉంటారు. ఏం చేయాలట? దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఉపవాసమును పఠిస్తూ ఉన్న, ఉపవాస దీక్షను తీసుకొని ఉన్న నీవే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి సమయము దొరికిందంటే గతించిన వారములు ఒక కుమారుడు మాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే దేవుని యొక్క పాటలు వినొచ్చు ఉంటే కన్నీళ్లు ఆగట్లేదు అన్నటువంటి మాటను మాకు తెలియజేస్తాడు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. అంటే దేవుడు ఆ కుమారుని దర్శిస్తూ ఉన్నట్లుగా, దేవుడు ఆ కుమారుని తాకుచూ ఉన్నట్లుగా, హృదయము దేవుడు తాకుచూ ఉన్నట్లుగా. అవును, నిజమే. నిజమైన ఉపవాసము ఎలాగ ఉంటుందంటే హృదయము తాకబడుట, హృదయము తెరవబడుట. అందుకే ఆనాడు పౌలు భక్తుడు ఆయన సముద్రము ఒడ్డున దేవుని యొక్క వాక్యమును ఉపదేశిస్తూ ఉండగా ఆయన ఊదారంగును అమ్ముకొనొచ్చు ఉన్న ఆయన స్త్రీ తన యొక్క హృదయము వాక్యము చేత తెరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షను పాటిస్తూ ఉన్నారో నీ హృదయము తెరవబడాలి. నీ హృదయములో అన్ని విషయాలను పెట్టుకొని నీవు నలిగిపోవచ్చు, పాపపు క్రియలలో మగ్గిపోవచ్చు. నేను ఉపవాసము చేస్తూ ఉన్నానంటే అది నిజ క్రైస్తవ ఉపవాసము కాదు. తగ్గించుకొని రోదనముతో సమయము దొరికిందంటే దేవా ఇంతటి గొప్ప వాక్యమును, ఉపవాస ఆయన కార్యమును నీకు నాకు దయచేసిన తండ్రి నీకు స్తోత్రములని చెప్పి నిన్నటి దినమందు ఒక కుమార్తె గోడెగాళ్ళ నుంచి వచ్చింది. ఉదయాన్నే చక్కగా 6 గంటలకే స్నానము చేసి దిగాలిపించుకొని చర్చిలోనికి వచ్చి దాదాపుగా 2 గంటల వరకు దేవుని సన్నిధిలో ధ్యానములో ఉండిపోయింది. ఉపవాసము నీవు చేయొచ్చు, అన్ని పనులు చేసుకుంటూ అలా ఉపవాసం ఉండడము నీకు మంచిది కాదు. నీ ఆత్మీయమైన జీవితములకు మంచిది కాదు. నిజ క్రైస్తవునికి ఉండవలసిన లక్షణము కాదు. ఎప్పుడైతే నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వస్తూ రోదనము చేస్తూ ఉపవాసమును చేస్తూ రాత్రంతయు దేవుని సన్నిధిలో గడపాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది నిజ క్రైస్తవుని యొక్క లక్షణమై ఉన్నది. ఉపవాస దీక్షలో ఉండవలసిన క్రమమై ఉన్నది. ఇక మనము 4వదిగా చూసినట్లయితే దేవుని మందిరములో మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ ఒకరిలో ఒకరికి ఐక్యత ఉండదు, ఒకరిలో ఒకరికి ప్రేమ ఉండదు. ఉపవాస దీక్షను తీసుకొని ఉన్న నీవు నేను మనమందరము పాపము చేసిన వారు, నేను వారు అలా ఉన్న పాపము క్రియల్లో ఉన్నను, పాపము తలంపుల్లో ఉన్నను, చెడు సర్వాసాలు కలిగి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నను. మనము నిజ దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము కనుక ఆయనలో ఉన్న ప్రేమను మనము కూడా కనబరిచే వారిగా ఉండాలి. అది నిజ క్రైస్తవుని యొక్క ఉపవాస దీక్షలో ఒక క్రమమైనది. వాక్యములో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి, యెహోవాను ప్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ నీవు దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. యెహోవా దినము వచ్చునే. అది ఎంత భయంకరమైన దినం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపవాస దినమును మనం ఏం చేయాలట? ప్రతిష్ఠించాలి. ఆ దినమున ప్రతి ఒక్కరిని కూడా దేవుని మందిరములో
ఐక్యపరచాలి లేదా సమకూర్చాలనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు అక్కడివి వెళ్ళిపోరంటుంటారు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నావు వాక్యములు ఏమని ఉంది, పెద్దలను దేశములోని జనులందరినీ కూడా మీ దేవుడైన యెహోవా మందిరములోనికి నడిపించుడనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. బోలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. అదే నిజమైన క్రైస్తవుని యొక్క ఉపవాస దీక్షతో ఉండవలసిన లక్షణము. దేవుని మందిరములో సమయాలు వ్యర్థము చేయకుండా, దినాలు వ్యర్థము చేయకుండా, దేవుడిచ్చిన కృపను బట్టి ఉపవాస దీక్షను అనుసరిస్తూ ఉన్న నీవే ఏ రీతిగా ఉపవాసం ఉండాలో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి, దేవుని మందిరములో సమకూడి ఐక్యతగా మనం ఉండాలి. ఇక మరొక మాటను మనం చూసినట్లయితే, లోకమును విడిచి దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు, లోకాశలు కలిగి ఉంటారు, లోకపు స్నేహాలు కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క ఉపవాస దీక్షను తీసుకొని మనమందరము కూడా లోకాన్ని విడిచాలి. అందుకే భక్తులు పాడుతుంటున్నారు, లోకము దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, చాలు సాతానా నా వెనుకకు నాకు వద్దు, చాలు సాతానా వెనుకకు. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు ఏ రీతిగా ఉన్నారంటే, లోకమే నాకు కావాలి, లోకాశలే నాకు కావాలి, లోకములో ఉన్న ఆ యొక్క చెడు సహవాసాలే నాకు కావాలనబడే రీతిగా ప్రజలైన వారు, క్రైస్తవ బిడ్డలైన వారు నడుచుకొని ఉన్నారు. కానీ నిజ క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, లోకమును విడిచి యేసును హత్తుకునే వారిగా, దేవుని యొద్దకు మళ్ళుకునే వారిగా మన లక్షణాలు ఉండాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా ఇన్ని దినాలు సమయం గడిచిపోయింది, ఇన్ని సంవత్సరాలు దినాలు గడిచిపోయాయి. ఇదిగో ఇప్పటి నుండైనా కూడా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు మిమ్మల్ని పిలుచుచు ఉన్నారు. ఈ సంవత్సరము చక్కగా కొంతమంది యవన బిడ్డలైన వారు, పెద్దలైన వారు ఉపవాసము చేయించున్నారు. అది మీ జీవితమునకు మంచిదే. ఉపవాసము చేయుచున్న నీవే ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఆ రీతిగా నీవు ఉపవాసము చేసే వరకు నీ జీవితంలో నీవు అనుకున్న గొప్ప స్థితిని దేవుడు నీకు దయచేయనన్నాడు. కనుక అంత గొప్ప స్థితిలోనికి నీవు వెళ్ళాలంటే ఏం చేయాలట, ఇప్పుడైనను అంటే లోకములో ఇంతకాలము నీవు తిరిగావేమో, లోకాశలకు లోబడి బ్రతకొచ్చు ఉన్నావేమో, లోకముని దేవుని కంటే లోకముని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావేమో. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు మన పూర్వకముగా, ఇక నాకు లోకమొద్దు, లోకాశలు వద్దు, మన పూర్వకముగా దేవుడే కావాలి, దేవుని సన్నిధి నాకు కావాలని చెప్పి తిరిగి నా యొద్దకు రమ్మని దేవుడు పిలుచుచు ఉన్నారు. ఇది నిజ క్రైస్తవుని యొక్క ఉపవాస లక్షణము. మరొక లక్షణమును మనము చూసినట్లయితే, మనకున్న ఘనత పేరును పక్కన పెట్టి మనం ఏం చేయాలట, ఉపవాసము చేయాలి. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే, యోనా గ్రంథము నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, ఈ నినివే పట్టణస్థులైన వారిలో కనబడుచున్న లక్షణం ఏమిటంటే, అయితే గనులేమి అల్పులేమి అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వారి యొక్క పట్టణపు క్షేమము కొరకై అందరూ
ఉన్నాము. నీవు పేరుకు గొప్ప పేరును కులమును కలిగి ఉండవచ్చు, ఘనతను కలిగి ఉండవచ్చు, కానీ ఘనతను ఆ యొక్క నీ యొక్క స్థితిని పేరును నువ్వేం చేయాలని చెప్పండి, పక్కన పెట్టి ఆ యొక్క ఉపవాసము చేయాలి, తగ్గించుకొని ఉపవాసము చేయాలి. ఇక్కడ నినివే పట్టణస్థులైన వారు చేయించిన పని ఏమిటంటే ఆ యొక్క ఘనతను పేరును, ధనులేమి అల్పులేమి అందరూ కూడా వారి యొక్క పట్టణ క్షేమము నిమిత్తమై ఉపవాసం ఉన్నట్లుగా వినాలి. అందరూ కూడా వినాలి. బోలో యేసు మహారాజుకు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? నేను చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను ముందుకు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? అర్థమవుతుందా? అర్థమవట్లేదా? అర్థమై కొడుగోడు దాటి వెళ్ళిపోతుందా? అర్థమవుతుంది కదండి. నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. నిజమైన క్రైస్తవుడు ఉపవాస దీక్షలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఘనతను పేరును పక్కన పెట్టి ఉపవాసము చేయాలి. మరొక లక్షణం ఏమిటంటే అధికారమును పక్కన పెట్టి ఉపవాసము చేయాలి. అదే యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పంట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను. ఆ నినివే పట్టణపు రాజు అయితే ఆ దేశములో ఉన్న ప్రజలైన వారు ఆ దేశం మీదకి నాశనము కలుగుతుంది, దేవుని ఉగ్రత వస్తుంది అనబడే సంగతిని విని ఆ రాజు చేస్తున్న యొక్క పని ఏమిటంటే తన యొక్క రాజ సింహాసనమును దిగి ఆ రాజ వస్త్రమును తీసివేసి తాను కూడా గోనె పట్టును కట్టుకొని ఉపవాస దీక్షను పూనుకొనినట్లుగా. అంటే సింహాసనం అంటే ఘనతను అధికారమును విడిచి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని కొరకు, వారి యొక్క పరిపాలన అంటే వారి యొక్క దేశము కొరకు తగ్గించుకొని అధికారమును విడిచిపెట్టి ఉపవాస దీక్షను రాజు పూనుకొనినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక నీవు కూడా నీ ఘనతను బట్టి, నీ అధికారమును బట్టి దేవుని సన్నిధిలో ఉపవాసమును మాని అధికారమును విడిచిపెట్టి దేవునిలో తగ్గింపు కలిగి ఎవరైతే ఉపవాసము చేస్తారు, ఆ రీతిగా నినివే పట్టణపు రాజును ఆ ప్రజలను ఉపవాసము చేయటం ద్వారా దేవుని ఉగ్రత ఆ యొక్క పట్టణం మీదకి దిగకుండా దేవుడు తన యొక్క మనస్సును మార్చుకొని ఉన్నట్లుగా, చేయవలసిన కీడును ఆ పట్టణం మీదకి రాకుండా మేలును వారికి ఇచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాస జీవితములో నిజాయిక క్రైస్తవునిగా నీవు దేవుళ్ళో వర్తింపబడాలంటే నీలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే నీ అధికారమును బట్టి, నీ ధనమును బట్టి, నీ గొప్ప స్థితిని బట్టి, నీ కులాన్ని బట్టి నీవు హెచ్చించుకొనక తగ్గింపు కలిగిన వాడిగా ఈ యొక్క రాజు ఎలాగైతే తన యొక్క సింహాసనమును విడిచి దేవుని సన్నిధిలో తగ్గించుకొని తన యొక్క రాజ వస్త్రాలను కిరీటాలను విడిచి ఎలాగైతే ప్రభువు సన్నిధిలో తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసమును ఆచరించాడు, నీవు కూడా ఆ రీతిగా ఉపవాస దీక్షను ఆచరించవలసిన బిడ్డలమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక లక్షణమును మనము చూసినట్లయితే దుర్మార్గతలను విడిచిపెట్టాలి. నేటి దినాల్లో చాలా మంది దుర్మార్గమైన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయంటే ఎదుటి వారి యొక్క నాశనము కోరుకునే వారిగా, ఎదుటి వారి యొక్క మరణమును కోరుకునే వారిగా, వారు నాశనం అయిపోవాలి, వీరు నాశనం అయిపోవాలి, వాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి శపితమైన మాటలు మాట్లాడచ్చు, దుర్మార్గములు కలుగుచ్చు, ఆ రీతిగా బ్రతుకుచ్చు ఉన్నారు. ఆ రీతిగా దుర్మార్గములను మన మనసులో పెట్టుకొని మన ఉపవాసము చేస్తే అది నీ క్రైస్తవ జీవితములకు మంచిది కాదు. ఏం చేయాలంట? దుర్మార్గపు ఆలోచనలను విడిచిపెట్టి నీ ఉపవాసము చేయాలి. ఎదుటి వారి నాశనము మనం ఎప్పుడు కోరుకోకూడదు. వారు మేలుగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆనందముగా ఉండాలని కోరుకోవాలి. అలాగున నేను ఏది కూడా నా నోటి మాటలతో చెప్పట్లేదు, కానీ వాక్యములు మనం చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం
వచనంలో మనం చూసినట్లయితే తమ దుర్మార్గములను విడిచి మీరందరూ మనుషులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోడ పట్ల కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసి, ఆ నినివే పట్టణము భయంకరమైన పాపములో ఉంది, దుర్మార్గకరమైన జీవితములో బ్రతుకుతూ ఉన్నారు, మనుషులను వేధిస్తూ ఉన్నారు. అయితే వారికట దేవుని దూతలు వచ్చి ఆ దేశమంతటా కూడా తిరుగుచు, ఇదిగో దేవుని ఉగ్రత మీ దేశం మీదకి, మీ కుటుంబాల మీదకి రాబోవచ్చు ఉన్నది. మీ దుర్మార్గములను విడిచి, మీ దుర్మార్గకరమైన ఆలోచనలు విడిచి, ఇదిగో దేవుని కొరకు మీరు బ్రతికినట్లయితే మీ మీదకి రాబోవచ్చున్న ఉగ్రత తప్పింపబడుతుందని చెప్పి దేవుని దూతలు వచ్చి ప్రకటన చేయగానే చేసిన పని ఏమిటంటే వారి యొక్క దుర్మార్గములను మానివేసి దేవుని యొక్క ఉపవాస దీక్షను వారు పాటించినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక నిజ క్రైస్తవునిగా నీవు చేయుచున్న ఉపవాసములో ఉండవలసిన లక్షణం ఏమిటంటే నీ దుర్మార్గకరమైన ఆలోచనలు పనులు నీవు మానుకొని ఉపవాసము చేయాలి. మరొక లక్షణమును కూడా మనం చూసినట్లయితే మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవాలి. నీ హృదయములో పాపము ఆలోచనలు, పాపకరమైన ఆలోచనలు, తలపులు పెట్టుకొని ఎదుటి వారిని దూషించే మాటలు పెట్టుకొని నేను యథార్థపరుణ్ణి, నేను యథార్థముగా మాట్లాడతాను, లోపలంతా అసూయే, లోపలంతా కుండే, లోపలంతా కూడా దుర్మార్గమే కలిగి నేను యథార్థపరుణ్ణంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. మనపూర్వకముగా నీ యొక్క మనస్సుతో దేవుని ఆరాధించాలి. అదే నిజమైన ఉపవాస దీక్షలు బిడ్డలకు ఉండవలసిన లక్షణం. మరొక లక్షణం ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండడమే నిజమైన ఉపవాసము. దేవుడంటే భయం ఉండదు, కొంతమంది భక్తి ఉండదు, భయభక్తులు కలిగి ఉండడం. జకరయ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచు ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి. విధవరాంటను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. మీ హృదయమందు గమనించాలి. 5వ వచనము చదువమ్మా. జకర్య గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనములో దేశపు జనులందరికీ యాజకులను నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపొచ్చు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉండిరా. కొంతమంది దుఃఖముతో ఉంటారు, శ్రమలో ఉంటారు, చెప్పుకోలేని బాధలతో మగ్గిపోవచ్చు ఉంటారు. అక్కడ దేవుడు అనువచ్చు ఉన్నారు. జనులందరినీ కూడా ఏమనంటే నీవు దుఃఖముతో ఉన్నప్పుడు నా యందు ఉపవాసం ఉంటివా, భయభక్తితో నా యందు ఉపవాసం ఉంటివారు చెప్పి వారిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. జనులందరినీ కూడా ఈ రోజు నీవు ఉపవాసం ఉంటూ ఉన్నావు. దేవుని యందు భక్తితో ఉపవాసం ఉంటున్నావా? దేవుని యందు భయముతో ఉపవాసం ఉంటున్నావా? లేదా మనుషులకు కనబడవలనని, ఎవరో నిన్ను చూడవలనని చెప్పి నీవు ఉపవాసం ఉంటున్నావేమో, కానీ నీ భక్తి, నీ భయము దేవుని ఎదుట కనబడే విధముగా నీ ఉపవాసం ఉండాలి. అది నిజ క్రైస్తవునికి ఉండవలసిన లక్షణము. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. మరొక లక్షణము మనము చూసినట్లయితే చెడ్డదానిని మాట్లాడకూడదు. కొంతమంది ఉపవాసం ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ
ఉపవాసమును పఠించిన నీవు నేను మనమంతరము కూడా ఏం చేయకూడదట, చెడ్డ మాటలు పలకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి కలిగినా కూడా మనం ఏం చేయాలో చెప్పండి, సదమాయించుకొని దేవుని వైపు చూస్తూ ఆ మాటలను మనము విడిచిపెట్టాలి. వాక్యములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 58:9వ వచనములో మనం చూసినట్లయితే 58:9వ వచనములో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఎదుటి వాళ్ళని కొంతమంది వారి కంట్లో ఉన్న ఆ యొక్క నలుసును, ఆ యొక్క దూలానంటారా, వారి కంట్లో ఉన్న దూలం మాని ఎదుటి వారి యొక్క కంట్లో నలుసును వెతుకుతాడట. అవునక్క, దూలం పెద్దదా నలుసు పెద్దదా చెప్పండి. దూలం పెద్దదా నలుసు పెద్దదా? దూలమే పెద్దది కదా. ఆనాటి కాలంలో దూలం ఇండ్లు ఉండేవి, అంటే పెద్ద దూలాలతో ఇల్లు కట్టేవారు. అప్పుడప్పుడు ఇరాన్ ప్రాంతానికి మేము వెళ్ళామంటే అక్కడ కొన్ని గృహాలు దూరాలతో పెద్ద పెద్ద మొద్దులతో ఇల్లు కట్టబడి ఉంటాయి. అవునా కదా, మీరు చూచారా లేదా దూలాలు? మన కంట్లో ఉన్న దూలాన్ని విడిచిపెట్టి ఎదుటోని కంట్లో నలుసు వెతుకుతూ ఉంటారు కొంతమంది. అవునా కదా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమిటంటే, నీ కంట్లో ఉన్న దూలాన్ని పొదటగా నీవు తీసివేసుకో, ఎదుటోని యొక్క ఆ యొక్క నలుసు, కంట్లో ఉన్న నలుసును నీవు వెతుకుతామా అని ఏం చేయాలంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. వేలు పెట్టి చూపి, కొంతమంది నువ్వు అలాగున్నావు నువ్వు ఇలాగున్నావు అని చెప్పి వేలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, ఎదుటి వారిని దూషిస్తూ ఉంటారు, ఎదుటి వారిని వారి యొక్క మాటల చేత బాధ పెడుతూ ఉంటారు. కానీ వాక్యము సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే, ఇతరులపై వేలు పెట్టి నీవు తిరస్కరించకూడదు, చెడ్డదానిని మాట్లాడటం మాని ఇతరులను బాధ పెట్టకుండా ఉపవాసముండుటయే నిజ క్రైస్తవుని యొక్క ఉపవాస లక్షణము. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని చూస్తూ ఉంటే నా ఎంత మంచోడే ఇంకెవ్వరు లేనట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అవునంటారు, ఎదుటి వారిని బాధ పెట్టే రీతిగా మాట్లాడుతూ ఉంటారు. నాలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, నా ఎంత భక్తి పరుడు లేడు, నా ఎంత యథార్థ పరుడు లేడు, నా ఎంత గొప్పగా ఉండేవాడు ఎవరు లేనట్లుగా ఎదుటి వ్యక్తిని వేలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటి, వేలు పెట్టి తిరస్కరించకూడదు, ఇతరులను వారి యొక్క మాటలతో బాధ పెట్టకూడదు, ఇంకా ఏం చేయకూడదట, చెడ్డదానిని మాట్లాడచ్చు వారిని కృంగదీయకూడదనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. నిజ క్రైస్తవునికి నిజ ఉపవాసము చేయుచున్న ఆ యొక్క క్రైస్తవ బిడ్డలైన వారికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఆ యొక్క వారిని వేరు పెట్టి తిరస్కరించకూడదు. ఇదొక లక్షణం. ఇక చివరిగా మనము చూసినట్లయితే, శ్రమ పడిన వారిని తృప్తిపరచే విధముగా ఉండాలి. మన కుటుంబంలో చాలా మంది పెద్దలైన వారు శ్రమ పడుతూ ఉంటారు, బిడ్డల కొరకు కుటుంబం కొరకు బాధ్యత కలిగి పని చేస్తూ ఉంటారు. అలాంటి వారిని మనము తృప్తిపరచే విధముగా మాట్లాడాలి. వాక్యములో చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే 58:10, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఎవరైతే వారి యొక్క శ్రమను గుర్తించి, వారి యొక్క కష్టాన్ని గుర్తించి, ఎవరైతే వారు ఆశించినది వారికి ఇస్తారో అటువంటి వారి యొక్క దేవుడు అటువంటి వారికి కలిగిన చీకటి లేదా అంధకారము లేదా శోధన ఎలా ఉంటుందట, మధ్యాహ్నము వలె. ఇప్పుడు ఉదయములో ఉన్నాము, ఆ యొక్క మధ్యాహ్నం వస్తుందా లేదా చెప్పండి? అవునా కదా, వస్తుందా లేదా? వారి యొక్క శ్రమలట మధ్యాహ్నము వలె వెళ్ళిపోతాయట.
శ్రమ పడిన వారిని నీవు తృప్తిపరిచావంటే, శ్రమ పడిన వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారు ఆశించినది నీవు ఇచ్చావంటే. కొంతమంది యజమానుల దగ్గరికి కూలి వారు వస్తూ ఉంటారు పని చేయడంతో. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, కొంతమంది వ్యవసాయకులైన వారు కూలి వారిని పిలుచుకుంటారా లేదా చెప్పండి. అమ్మా, ఇక్కడ వ్యవసాయం చేసేవారు ఉన్నారు, అయ్యా వ్యవసాయం చేసేవారు ఉన్నారు. మీ పొలమునకు మీరు కూలి వారిని పిలుచుకుంటారా లేదా? పిలుచుకున్నప్పుడు వారి కష్టానికి తగిన ప్రతిఫలం మనం ఇచ్చామనుకోండి, వారు ఏం చేస్తారు చెప్పండి? సంతోషంతో వెళ్తారు. అవునా కదా? అలాగునా కష్టపడిన వారిని మనము తృప్తిపరచడం అంటే వారు ఆశించిన దాన్ని వారికి ఇచ్చామనుకో, అది ఏంటంటే చెప్పండి, నిజమైన ఉపవాసమునకు నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణముగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉపవాసమును ఆచరించి, మీలో ఎంతమంది అయితే ఉపవాసమును ఆచరిస్తూ ఉన్నారు, మీరందరిలో కూడా ఉండవలసిన లక్షణాలు మనమందరము విన్నాము. కనుక ఈ రీతిగా పాపాలను ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండాలి, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి, తగ్గించుకునే వారిగా ఉండాలి, రోదనతో అంగలార్పుతో రాత్రంతయు దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండాలి, దేవుని మందిరములో సమకూర్చబడి ఐక్యతగా మనం ఉండాలి, లోకమును విడిచి దేవుని వైపు మళ్ళీ వారిగా ఉండాలి. మనకున్న ఘనతల పేరును పక్కన పెట్టి ప్రభువుని మాత్రమే మనము ఆరాధించే వారిగా ఉండాలి. అధికారమును పక్కన పెట్టి దేవుని కొరకు బ్రతికే వారిగా, తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. దుర్మార్గములను విడిచి మంచి స్వభావాలను మనము కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవాలి. చెడ్డదాన్ని మాట్లాడటం మాని, ఇతరులను బాధ పెట్టడం మాని, ఇతరుల వైపు వేలు పెట్టి తిరస్కరించడం మాని, ఇతరులను బాధింపకుండా మన ఉపవాసమును ఆచరించే వారిగా ఉండాలి. శ్రమ పడిన వారిని తృప్తిపరిచే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రీతిగా ఉపవాసమును ఆచరించి ప్రభువులో ఉన్న గొప్ప దీవెనను పొందుకొని ఆయన రూపములోనికి, పోలికలోనికి మార్చబడి ప్రభు యొక్క పరలోక రాజ్యములకు వారసులమై బ్రతికి ఆయనను నిత్యము స్తుతించు భాగ్యము మన పిల్లలకు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. అందరము మోకరించి ఎవరు కూర్చోవద్దు, కళ్ళు తెరవద్దు, బయటికి వెళ్ళ